మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి తమ్ముడు ఇలా జరుగుతుంది? నువ్వు మా నుండి దూరమైనా నువ్వు కన్న కలలు నీ ఆశయాలను నెరవేర్చాలని నీ కూతురు సంయుక్త అందరితో మాటలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంతలా కష్టపడుతుంటే చివరికి తనకు ఏం మిగిలింది? ఏం సాధించగలిగింది? పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన చెల్లెలు, ఇల్లు వదిలి వెళ్లిపోయిన అక్క, మొహం కూడా చూడటానికి ఇష్టపడలేని అమ్మ. అయినా సరే తన కుటుంబం ఇలా ముక్కలు కాకూడదని రోడ్ల మీద పిచ్చిదాల్లా పరిగెడుతోంది. నీ తమ్ముడు కోసం కష్టపడుతున్నా నీ మేనకోడలు కనిపిస్తుంది గాని ఆవిడ వెనక పరిగెడుతున్నా నా మనవడు కనిపించటం లేదా నీకు? వాడలా అమ్మాయి వెనక వెళ్ళిపోతుంటే ఆవిడ గారి కోసం మనశ్శాంతి లేకుండా రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే మందలించి ఒరే ఇది మన సమస్య కాదురా అని చెప్పాల్సింది పోయి కనీసం వద్దని వారించకపోను సంయుక్తతో పాటు వెళ్ళమని పురమాయిస్తావా? నీకు కొంచెం కూడా బాధ్యత లేదా? వదిలేండత్తయ్యా, ఆడపిల్ల సమస్యల్లో ఉంటే అండగా ఉండాల్సింది మనమే కదా. మనం కాకుండా ఎవరు చూసుకుంటారు చెప్పండి? అదేనే నేను అడుగుతున్నాను. మనం ఎందుకు చూసుకోవాలి? మనకేం అవసరం? మీ తమ్ముడు చనిపోయాక వాళ్ళ మానాన్న వాళ్ళను వదిలేయక తగుదునమ్మా అని అనుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. కానీ వాళ్ళు ఒంటరిగా రాకుండా వాళ్లతో పాటు ఎన్నో సమస్యల్ని వెంటబెట్టుకొచ్చారు. వాటి వలన నా మనవడికి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ దరిద్రాలన్నీ ఎప్పుడు పోతాయో ఏంటో. ఈ ఇంట్లో ప్రశాంతత ఎప్పుడొస్తుందో తెలీదు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీకు కాస్తైనా మానవత్వం లేదా? ఇంటి పెద్ద చనిపోయాక ఆస్తులన్నీ పోగొట్టుకుని నలుగురు ఆడవాళ్లు నిస్సహాయంగా రోడ్డు మీదకొస్తే ఈ సమాజం ఎలా చూస్తుందో మీకు తెలియదా? అలాంటి వాళ్లకు ఆశ్రయం ఇవ్వటం తప్ప వాళ్ళు సమస్యల్లో ఉంటే అండగా ఉండటం పాపమా? భానుమతి మన ఊరికి మన కుటుంబానికి చేసిన అన్యాయం మర్చిపోయి నువ్వు జాలి చూపించడమే కాకుండా వాసుని వాళ్లకు బానిసగా మారుస్తున్నావే. నీకది అర్థం అవుతుందా? నాకంతా అర్థమవుతోంది అత్తయ్య. కానీ ఇంత వయసొచ్చినా మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ రోజు భాను చేసింది పొరపాటే కావచ్చు. దానివల్ల చాలా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ దానిని సాకుగా చూపెడుతూ ఇంకా ఎన్ని రోజులు వాళ్ళని దూరం పెట్టాలి? ఒక మనిషి పుట్టి బంధాలు, రక్త సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత ఏవైనా పొరపాట్లు జరిగి మనస్పర్ధలొస్తే మాట్లాడుకొని కలిసిపోవాలి, కానీ దూరం చేసుకుని నష్టపోకూడదు. ఒకవేళ అలా దూరం చేసుకున్న వ్యక్తి చనిపోతే ఇక ఎప్పటికీ ఆ బంధాన్ని కోల్పోవాల్సి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నా తమ్ముడు బతుకున్నప్పుడు వాడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న ఆవేదనను ఇలా ఫోటోకి చెప్పుకునే కర్మ పట్టింది. నీ మనవణ్ణి ఎవ్వరికీ బానిసను చేయలేదత్తయ్య. బంధాలకు అండగా ఉండే ఒక సైనికుడిలా మార్చాను.
నేననుకున్నది అనుకున్నట్టుగా అవ్వకపోయినా జరుగుతున్నది చూస్తుంటే భలే సంతోషంగా ఉంది. చివరకు అత్త మాట జవదాటని కోడలు కూడా అత్తతో వాదనకు దిగుతుంది. ఇదంతా చూస్తుంటే త్వరలోనే ఈ ఇల్లు ఎప్పటికీ ఆరని రావణ కాష్టంలా మారబోతోంది. నా కుటుంబాన్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసిన మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా? మీ ఎంత చూస్తాను. అంకుల్, పైనుండి ఇవన్నీ చూడకండి, పాపం తట్టుకోలేరు. ఏంటి స్పెషల్ టిఫిన్? పెసరట్ట ఉల్లట్ట? ఉప్మా వడ్డించినా? ఉప్మానా? వద్దులే. ఇంతకీ సార్ ఎక్కడ ఉన్నారు? గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్. ఏంటి సౌందర్య ఎక్కడుంది? డైరెక్ట్గా ఇంటికే మకం మార్చారా? ఇదేం చూసావ్? ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టుగా ఉంటున్నారు. కొత్త ప్రేమ జంటలా ఉంటున్నారు. అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అయినా మన బాస్కి ఏమైంది? ఎందుకు అంత చనివిస్తున్నాడు? డైరెక్ట్గా ఇంటికే తెచ్చుకుంటున్నాడు. నాకు మాత్రం ఏం తెలుసు? నువ్వే అడుగు. శేఖర్ 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 ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతోందా? తను ఈ ఇంటికి కాబోయే యజమానురాలు అని గుర్తుంచుకొని మాట్లాడండి. ఇంకోసారి నువ్వు ఇంటికొచ్చేటప్పుడు ఫోన్ చేసిరా. నీ ఇష్టానికి ఇంటికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను. వెళ్ళవతలకి. సార్ సారీ సార్. పో. ఆగు. ఆగు, నీకే చెప్పేది. లేదు, ఎలాగైనా హక్కు నొప్పించి నేను ఇంటికి తీసుకురావాలి. ఆగు. నేను నా ఫ్యామిలీని ముక్కలు చేయలేను. నేను తీసుకొస్తాను. నా ఫ్యామిలీ ముక్కలు అయిపోకూడదు. ఆగు. చెప్పేది నీకే, ఆగమంటున్నానా? ఆగు. ఆగమని చెప్తున్నాను కదా. ఆగు. నేను అక్కడ తీసుకురావాలి. ఆగు. నీకే చెప్పేది.
హే ఆగు. లేదు, నేను అక్కడిని తీసుకురావాలి. హే ఆగు. నేను అక్కడిని తీసుకొస్తాను. ఆగు. నీకేమన్నా పిచ్చి పట్టిందా అలా పరిగెడుతున్నావు? లేదు, నేను అక్కడ పిచ్చేలాగైనా తీసుకుని రావాలి. ఆగు, నేను చెప్పేది విను. అమ్మ, అక్క లేకుండా ప్రశాంతంగా ఉండలేదు. నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను. సరే సరే, తీసుకొద్దాం. మీ అక్కని ఇంటికి తీసుకొద్దాం, సరేనా? కానీ ఇలా ఒళ్ళు తెలియకుండా ఏం చేస్తున్నావో అర్థం కాకుండా పిచ్చిగా అలా పరిగెడుతున్నావు. అంత అవసరం లేదు. లేదు, నేను అక్కని ఎలాగైనా తీసుకురావాలి. అక్కని తీసుకొస్తాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. చూడు, ఇటు చూడు. సరేనా, మనం వెళ్దాం. నేను వస్తాను, నువ్వు కంగారు పడుకు. ఏ ఆటో, నువ్వు కంగారు పడుకు. సౌందర్యం తీసుకొద్దాం, సరేనా? పద, ఆటో ఎక్కు. అక్కని తీసుకొద్దాం. తీసుకొద్దాం. ఏం ఆలోచిస్తున్నావు సౌందర్య? నేను ఇంకేం ఆలోచిస్తాను సార్? మిస్ ఇండియా గురించి తప్ప నాకు ఇంకేం ఆలోచనలుంటాయి సార్? నాకు మాత్రం చాలా ఆలోచనలున్నాయి సౌందర్య. ఈరోజు ఎందుకో వాటన్నింటినీ నీతో పంచుకోవాలనుంది. ఏంటి సార్ అది? కాఫీ తాగు. చెప్పండి సార్. చెప్తాను కానీ నువ్వేమనుకుంటావేమో అని కొంచెం ఇబ్బందిగా ఉంది. మీ ఆలోచనలకు నేనెందుకు అనుకుంటాను సార్? చెప్పండి. నిజమే, కానీ నా ఆలోచనలు నీ గురించి అయినప్పుడు నువ్వేమైనా అనుకుంటావు కదా. నా గురించా? అవును సౌందర్య. సౌందర్య, నువ్వు నన్ను కలిసినప్పటి నుంచి నా మనస్సులో నీ మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. దాన్ని నీతో పంచుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఆ ధైర్యం ఎప్పుడూ చేయలేదు. ఎక్కడ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావేమోనని నాకు భయంగా ఉంది. సార్, అభిప్రాయాలనేవి పర్సనల్ థింగ్స్. మీరు మీ అభిప్రాయాన్ని ఎవరికైనా చెప్పొచ్చు. దాన్ని ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది మీకు అనవసరం. అభిప్రాయాన్ని చెప్పినప్పుడే కదా సార్ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిసేది. నిజమే అనుకో, కానీ మనసులో మాట బయటికి వచ్చినప్పుడు అది ఎదుటి మనిషికి నచ్చనప్పుడు ఎక్కడ దూరం అవుతారో అనే భయం ఉండడం సహజం కదా. సార్, మా జనరేషన్ అలా ఆలోచించడం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నచ్చితే అభిప్రాయాన్ని తీసుకుంటారు, లేదంటే నచ్చలేదని చెప్తారు. అంతే తప్ప మనుషుల్నెవరూ దూరం చేసుకోరు. నా విషయంలో మీరేం ఇబ్బంది పడకండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి.
ఇంతలా చెప్తున్నావు కాబట్టి ధైర్యంగా నా మనసులో మాట చెప్తున్నాను. ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా మన మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. నువ్వెప్పుడు ఇప్పుడున్నట్టే ఉండాలి. అలాగే సార్, చెప్పండి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును సౌందర్య, నువ్వు విన్నది నిజమే. నిన్ను చూసినప్పుడే నా మనసులో ఈ కోరిక వచ్చింది. నీకు నాకు మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా ఇద్దరి మనసులు కలిసినప్పుడు అది పెద్ద విషయం కాదని నా అభిప్రాయం. నా మనసులో మాట నీకు చెప్పాను. ఇక నిర్ణయం నీదే. సార్, మీరు అడిగింది నాకు అర్థమైంది, కానీ నాకు పెళ్లి మీద ఎలాంటి అభిప్రాయం లేదు. అసలు ఎప్పుడు ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. నా ఫోకస్ అంతా మిస్ ఇండియా అవ్వడం మీదే ఉంది. నాకు ఈ పెళ్ళి, పిల్లలు, వాళ్ళతో లైఫ్ ఇలాంటి వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. ఐఎమ్ సారీ సార్, నేను వెళ్తున్నాను. ఒక్క నిమిషం సౌందర్య. నువ్వు మిస్ ఇండియా అవ్వడానికి ఎంత కష్టపడుతున్నావో, అది నీ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో నేను అర్థం చేసుకోగలను. దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నిన్ను మిస్ ఇండియా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నీ తల మీద మిస్ ఇండియా కిరీటం మెరిసేలా చేస్తాను. ఆ తర్వాత నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించి నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు సౌందర్య, ఏమంటావు? చెప్పు తీసుకొని కొడతాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో తెలుస్తుందా? కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగడానికి సిగ్గు అనిపించట్లేదా? మొదటిసారి నిన్ను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీ మనసులో ఇలాంటి గుంటనక్క ఆలోచనలు ఉన్నాయి అని. నీ దగ్గర డబ్బులున్నాయని, నీకు సమాజంలో పలుకుబడి ఉందని, ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నావా? ఆడపిల్లలు అంటే నీకంత చులకనగా కనిపిస్తున్నారా? నువ్వేదైనా చేస్తాను అంటే వాళ్ళు నీ దారికొచ్చి నీ మాట విని పెళ్లి చేసుకోవాలా? అసలు నువ్వు పెద్ద మనిషివేనా? చూసావా అక్క, నీ పైన తీసుకుంటున్న కేర్ వెనక ఎంతటి కుట్ర దాగి ఉందో ఇప్పటికైనా అర్థమైందా? ఇతను పెద్ద మనిషి ముసుగులో ఉన్న తోడేలు అని.
అవకాశం దొరకగానే రక్తం పీల్చడానికి సిద్ధమయ్యాడని. Can you stop it? Stop it! Stop it! Stop it! Stop it! స్టాప్. ఆపుతావా నీ ఉపన్యాసం? నువ్వెందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నావు? ఇప్పుడు సార్ ఏమన్నారని? అదేంటక్క అలా అంటావు? అతను నిన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు. అందులో తప్పేముంది? నన్ను మిస్ ఇండియాని చేస్తాను, తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావా అని అతని మనసులో ఉన్న మాట నాతో షేర్ చేసుకున్నాడు. అందులో తప్పేముంది? వాళ్ళంతలా రెచ్చిపోతున్నా సౌందర్య నన్ను సపోర్ట్ చేస్తుందంటే తన మనసులో కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుందా? రా అక్క, వెళ్దాం రా. నేనెక్కడికి రాను. అక్క అక్క ప్లీజ్ అక్క, రండి సార్. నా మాట వినక్క. తనని ఇంటికి తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తాను. నేను ఖచ్చితంగా తన్ని తీసుకువెళ్తాను. ఇక్కడ నువ్వు చచ్చిపోయినా తను నీతో రాదు. పోతే పోయింది నా ప్రాణం. కానీ అక్క లేకుండా ఇంటికొచ్చి అమ్మ ముందు నేను నిల్చోలేను. అంతకన్నా నా ప్రాణం పోయినా పర్వాలేదు.